శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి ఈ మాసంలో, కార్తీక మాసంలో చాలా పవిత్రమైనటువంటి రోజులుగా చెబుతూ ఉంటారు. అయితే మానవుడు అనేక రకాలైనటువంటి కోరికలతోటి ఉంటూ ఉంటాం. ఇహంలో అనేక రకాలైనటువంటి సుఖానుభవాలు పొందాలి అనేటువంటి కోరిక ఉంటుంది. అయితే ఏ ఏ పుష్పాల ద్వారా, ఏ ఏ పత్రాల ద్వారా అర్చన చేస్తే ఈశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొంది ఆయా కోరికలు తీరతాయి అనేటువంటిది మనకి కొన్ని పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది. అవి ఏమిటయ్యా అంటే, ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి ఈశ్వరుని పూజ చేయడానికి సంపదలు కోరేటువంటి వాళ్ళు బిల్వార్చన అంటే మారేడు పత్రాలతో పూజ చేయడం, అలాగే కమలాలతోటి, శతపత్రాలతోటి, బ్రహ్మకమలం ఉంటామే అలాంటి వాటితోటి కనుక పూజ చేయడం వల్ల విశేషమైనటువంటి సంపద లభిస్తుంది అని. అలాగే శంఖపుష్పాలు అనేటువంటి ఉంటాయి, నల్లగా, నీలంగా, తెల్లగాను. అవి కూడా పూజ చేయడం వల్ల సంపదలు అనేటువంటివి సంప్రాప్తింపబడతాయి. దాంతోపాటుగా మోక్షం అనేటువంటి కూడా వస్తుంది అని. అలాగే ప్రత్యేకించి మోక్షమే కోరుకునేటువంటి వాళ్ళు స్వామిని దర్భలతో అర్చన కనుక చేసినట్లయితే మోక్షం వస్తుంది అని. అలాగే జమ్మిపత్రి, శమీపత్రము అంటాం, ఆ జమ్మిపత్రితోటి కనుక అర్చన చేసినట్లయితే, అలాగే ఆయా కాలాల్లో ఈ కార్తీక మాసంలో పుట్టేటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ పువ్వులు పూజ చేయడం వల్ల కోరికలు సిద్ధిస్తాయి అని. అలాగే దీర్ఘాయువు కోరుకునేటువంటి వాళ్ళు, ఆ ఆయువులో ఏదో కొంత లోపం ఉంది అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, దీర్ఘమైనటువంటి ఆయువు కోరుకునేటువంటి వాళ్ళు గరికతోటి కనుక అర్చన చేసినట్లయితే స్వామికి విశేషమైనటువంటి ఆయువు పెరుగుతుంది అని. అలాగే సంతానం సత్పుత్రులు కలగాలి, చక్కటి సుపుత్రులు కలగాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఉమ్మెత్త పూలతోటి, ఎర్ర కాడలు కలిగి ఉన్నటువంటిది ఉమ్మెత్త పువ్వులతోటి స్వామికి పూజ చేస్తే సత్పుత్రులు పుడతారు అని. అలాగే భోగభాగ్యాలు, మోక్షము కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తులసీ దళాలతో స్వామిని అర్చన చేయాలి. అలాగే ఎరుపు, తెలుపు కలిగినటువంటి జిల్లేడు, అలాగే శ్వేతకమలాలు తెల్లగా ఉంటాయి, ఆ పువ్వులతో కనుక పూజ చేయడం వల్ల భోగభాగ్యాలు, మోక్షము వస్తుంది అని. అలాగే ధర్మానికి ద్రోహులైనటువంటి శత్రునాశనం కోరుకుని సంతానం ఉంటుంది, వాళ్ళు కొంచెం అపక్రమంగా జీవనం సాగిస్తూ ఉంటారు, వాళ్ళు సన్మార్గంలోకి రావాలి అంటే ఎర్ర గులాబీలతో స్వామికి పూజ చేసినట్లయితే వాళ్ళు బుద్ధిమంతులు అవుతారు. వాళ్ళ దుష్టమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి సన్మార్గంలో వాళ్ళు జీవనం సాగిస్తారు. అలాగే రోగ నివారణ కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్ళు గన్నేరు పువ్వులు అంటే కరవేర పుష్పాలు ఉంటాం, వాటిని పూజ చేయడం వల్ల రోగ నివృత్తి జరుగుతుంది అని. అంతేకాదు వాహనాలు కోరుకునేటువంటి వాళ్ళు చాలా కాలంగా కోరుకుంటుంది, తీరదు. అటువంటి వాళ్ళు జాజి పూలతో పూజ చేసినట్లయితే వాహన కోరిక తీరుతుంది అని. ఇంకా శుభలక్షణ సంపన్నమైనటువంటి భార్య కావాలి, అందమైనటువంటి భార్య, సలక్షణ సంపన్నురాలు కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు మల్లెపూలతో స్వామిని అర్చన చేస్తే అటువంటి శుభలక్షణ సంపన్నమైనటువంటి భార్య లభిస్తుంది అని. అలాగే సుఖ సంపదలు కోరుకునేటువంటి వాళ్ళు పారిజాతాలతో పూజ చేయడం వల్ల సుఖము, సౌఖ్యము సంప్రాప్తం అవుతుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే అన్ని కోరికలు తీరాలి అంటే శంఖపుష్పాలతో పూజ చేయడం చాలా మంచిది. అలాగే అవిసె పుష్పాలతో పూజిస్తే విష్ణు భగవానుని యొక్క అనుగ్రహం ద్వారా ఈశ్వరుని యొక్క ద్వారా మనకి సంపూర్ణమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని. అంటే విష్ణు భగవానుని యొక్క ప్రసన్నం కోసం ఈశ్వరుని అర్చన చేయాలట. అది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నట్టుగా అలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందుతాం. అలాగే సంపెంగ, చెంపక పుష్పం అంటాం, ఈ మొగలి పువ్వులతోటి కనుక పూజ చేసినట్లయితే అంటే శివరాత్రికి చేయొచ్చు, మళ్ళీ ఈ కార్తీక మాసంలో కూడా చేయొచ్చు. కాబట్టి ఈ పుష్పాలు చేయడం వల్ల సకలమైనటువంటి సౌఖ్యములు కూడా మనకు సంప్రాప్తింపబడతాయి అని. ఇలా ఒక్కొక్క రకమైనటువంటి పుష్పాలతో అర్చన చేయడం ద్వారా మనకి జీవితంలో క్లిష్టమైనటువంటి కావలసినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేరుతాయిగా మనకి శాస్త్రవచనాలు చెప్పబడుతున్నాయి.